జనసేన పార్టీ ఒక దశాబ్ద కాల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్ర కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం ఎన్నో పోరాటాలు గ్రౌండ్ లెవెల్లో చేసి దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఈ సంవత్సరం ఆవిర్భావ సభ దినోత్సవానికి అధికార పీఠంలో అధికార భాగస్వామ్యంతో ఈ రోజున జనసేన పార్టీ ఉంది. దాంట్లో మేమంతా ఒక పండగ వాతావరణంలాగా ఈ ఆవిర్భావ దినోత్సవం రేపు మార్చి 14న జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ఒక పండగ వాతావరణంలాగా జరుపుకోబోతా ఉన్నాం. దానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి అందరూ ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే రకరకాల ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు అవి కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014లో పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కూడా ఆయన ప్రజలు ముఖ్యం, ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యం, రైతులు ముఖ్యం, అలాగే జనసేన పార్టీ కేడర్ కోసం కూడా ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. అలాగే ఒక సందర్భంలో కౌలు రైతులు చనిపోతే వారికి కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి తన సొంత డబ్బులతో, సొంత నిధులతో ₹1,00,000 ఆర్థిక సాయం ఇచ్చిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండుండరు నాకు తెలిసి అలాంటి నాయకుడు. అలాగే జనసేన కేడర్ కోసం ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే వారికి స్వయంగా ₹5,00,000 చెక్కు పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేస్తుంది. అంత నిజాయితీగలమైన జనసేన పార్టీ అధ్యక్షులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేటిలో మేమంతా ప్రయాణం చేయటం, ఎస్పెషల్లీ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన జనసేన పార్టీ కార్యాలయం, స్టేట్ కార్యాలయం, అలాగే ఆయన హౌస్ ఇక్కడ పెట్టి నిజంగా మాకు ఎంతో దగ్గరగా ఉన్నారు. అలాగే మా క్యాడర్ అంతా కూడా కష్టపడి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో కాదు కేంద్ర స్థాయి దానికి మించి ఆయన ఉన్నతంగా మేము చూడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం.